దిస్ ఈజ్ వర్టికల్ సర్ఫేస్ రోటరీ టేబుల్ సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్. అంటే హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రొకేటింగ్ టేబుల్ మెషిన్కి వర్టికల్ స్పిండిల్ రోటరీ టేబుల్ మెషిన్కి చిన్న డిఫరెన్స్ ఉందను. ఈ కేసులో మెషిన్ స్పిండిల్ అంటే గ్రైండింగ్ వీల్ యొక్క స్పిండిల్ ఏంటంటే వర్టికల్ యాక్సిస్లో ఉంటుంది. మనం తీసుకున్న వర్క్ టేబుల్ ఏంటంటే రోటరీ టేబుల్ ఉంటుంది. సో కన్స్ట్రక్షనల్ డయాగ్రామ్ చూద్దాం. బాటమోస్ట్ పార్ట్ ఈజ్ బేస్. సో ఇది మెషిన్ బేస్ అని. సో అపాన్ ద బేస్ మనకి ఏంటంటే వీఆర్ హ్యావింగ్ టేబుల్. సో రోటరీ టేబుల్ గ్రైండింగ్ మెషిన్ అంటున్నాం కాబట్టి ఇది రోటరీ టేబుల్. సో దీని వర్టికల్ యాక్సిస్లో అది ఏంటంటే రొటేట్ అవుతూ ఉంటుంది. రోటరీ టేబుల్. సో బేస్కి బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే ఒక వర్టికల్ కాలమ్ అనేది ఉంటుంది. బేస్కి బ్యాక్ సైడ్ ఇక్కడ అన్నమాట. దీని లోపల బేస్ లోపల మనం వీల్ హెడ్ని మౌంట్ చేస్తాం. దిస్ ఈజ్ వీల్ హెడ్. వీల్ హెడ్లోని ఇలా మనకి గ్రైండింగ్ వీల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ గ్రైండింగ్ వీల్ విత్ నెంబర్ ఆఫ్ అబ్రెసివ్ పార్టికల్స్. సో ఇదంతా ఏంటంటే గ్రైండింగ్ వీల్ హెడ్ని టేబుల్కి అటాచ్ చేసే అటాచ్మెంట్ అన్నమాట. సో దిస్ ఇస్ ద కాలమ్. సి దిస్ ఇస్ ద బేస్. బేస్ పైన ఉన్నది టేబుల్. టేబుల్ పైన మనం చెక్క కానీ, సో ఇక్కడ అనమాట టేబుల్ పైన చెక్క కానీ ఫిక్చర్స్ కానీ ఏమైనా మౌంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కేసెస్లో మనం మ్యాగ్నెటిక్ చెక్ని కూడా యూజ్ చేస్తాం. మ్యాగ్నెటిక్ చెక్ ఈజ్ ఆల్సో ఏ డివైస్ యూజ్డ్ టు హోల్డ్ ద వర్క్ పీస్ విచ్ ఆర్ మేడ్ బై ఫెర్రస్ మెటీరియల్స్. ఓన్లీ ఫెర్రస్ మెటీరియల్స్కి మాత్రమే ఇది ఏంటంటే మ్యాగ్నెటిక్ చెక్ యూజ్ అవుతుంది. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్నది అసెంబ్లీ అంతా ఏంటి, ఇది కాలమ్. దిస్ ఇస్ ద వీల్ హెడ్. సో వీల్ హెడ్లో ఉన్నది ఇది మనం తీసుకున్న గ్రైండింగ్ వీల్. ఓకే, సో వర్కింగ్ చూద్దాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ బేస్? బేస్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ ఆల్ ద ఎంటైర్ ఎక్విప్మెంట్ అండ్ హ్యాస్ ఎ హాలో పోర్షన్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ద డ్రైవింగ్ మెకానిజం. సో దీంట్లో మనం డ్రైవింగ్ మెకానిజంని కూడా స్టోర్ చేస్తాం. అంటే రోటరీ టేబుల్ ఏంటి, అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రోటరీ టేబుల్ ఏమవ్వాలి, రొటేట్ అవ్వాలి. సో టేబుల్ రొటేట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన మెకానిజం అంతటిని కూడా ఈ బేస్లోనే స్టోర్ చేస్తాను. ఓకే, నా ఫంక్షన్ ఆఫ్ టేబుల్ ఈజ్ టు హోల్డ్ ద వర్క్ పీసెస్. ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ సింగిల్ వర్క్ పీస్, మల్టిపుల్ వర్క్ పీసెస్ని కూడా ఒకసారి మనం హోల్డ్ చేయొచ్చు. దీని టాప్ వ్యూకి వచ్చేటప్పటికి ఏంటి, మనకి రోటరీ టేబుల్ అంటున్నాం కాబట్టి ఇలా సర్క్యులర్ టేబుల్ ఉంటుంది. సో సర్క్యులర్ టేబుల్ పైన ఒకేసారి ఇలా నెంబర్ ఆఫ్ వర్క్ పీసెస్ని మనం దీంట్లో హోల్డ్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా వర్క్ పీసెస్ని చేయొచ్చు, లేదంటే బై యూజింగ్ ఎనీ వర్క్ హోల్డింగ్ డివైస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ చెక్. సో ఇక్కడ నేను మ్యాగ్నెటిక్ చెక్ని ప్లేస్ చేసుకున్నాను. వర్క్ పీసెస్ అన్నిటినీ మ్యాగ్నెటిక్ చెక్ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఓన్లీ ఫెర్రస్ మెటీరియల్స్తో ప్రిపేర్ అయిన వర్క్ పీసెస్కి మాత్రమే మ్యాగ్నెటిక్ చెక్ అనేది వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఈ లెంగ్తీ పోర్షన్ ఉంది కదా, దిస్ వర్టికల్ హౌసింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాలమ్. సో కాలమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, కాలమ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇలాగా ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలాగ వర్టికల్గా మనకి కాలమ్ వేస్ అనే ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద కాలమ్ వేస్, కాలమ్ గైడ్ వేస్. సో ఈ కాలమ్ గైడ్ వేస్ని సపోర్ట్ చేసుకుని ఎవరు మూవ్ అవుతారు, ఈ వీల్ హెడ్ అనేది వర్టికల్లీ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. సో చెక్ మీద వర్క్ పీస్ ప్లేస్ చేసాం, వర్క్ పీస్ హైట్ బట్టి వీల్కి మనం కాంటాక్ట్ ఇవ్వడం కోసం ఈ వర్టికల్ మూమెంట్ అనమాట. సో వర్టికల్ మూమెంట్ విల్ బి అప్టైన్డ్ బై మూవింగ్ ద వీల్ హెడ్ ఆన్ ద కాలమ్ గైడ్ వేస్. సో వీల్ హెడ్ అనేది పైకి కిందకి మూవ్. ఈ వీల్ హెడ్కి సెంటర్లో ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రైండింగ్ వీల్ స్పిండిల్. సో స్పిండిల్ ఏ యాక్సిస్లో ఉంది, వర్టికల్ యాక్సిస్లో మౌంట్ చేసాం, అందువల్ల దీన్ని వర్టికల్ స్పిండిల్ గ్రైండింగ్ మెషిన్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రైండింగ్ వీల్. సో గ్రైండింగ్ వీల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ బాటమ్ స్పాట్లో ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్ వర్క్ సర్ఫేస్ని ఫినిషింగ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద వర్క్ పీస్. రెండు కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ యాజ్ యూజువల్ ముందు డయాగ్రామ్లో లాగే, అంటే హారిజాంటల్ స్పిండిల్ మెషిన్లో లాగే ఇక్కడ కూడా మనకు కంట్రోలింగ్ వీల్స్ ఉంటాయి. ఒక వీల్ ఏంటి, రోటరీ టేబుల్ మెషిన్ ఆన్ చేయగానే రొటేట్ అవుతూ ఉంటుంది.
సో ఏం చేయాలి, వీల్ హెడ్ని పైకి కిందకి మూవ్ చేయడానికి సో కంట్రోలింగ్ వీల్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ చెక్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఒక లేవర్ ఉంటుంది, ఇలా ఉంటుంది లేవర్. సో లేవర్ ఎప్పుడైతే జనరల్గా ఇదేంటిది ఆన్ పొజిషన్ అనమాట. సో ఇలా డౌన్ దించేసామంటే అది మ్యాగ్నెటైజ్డ్ అయినట్టు. సో ఎప్పుడైతే ఈ టేబుల్ అంతా మ్యాగ్నెటైజ్ అయిందో దానిపైన పెట్టిన ఫెర్రస్ పార్టికల్స్ చూడండి, ఇదంతా మ్యాగ్నెటిక్ చెక్. అయితే దీనిపైన నేను ఒక పార్ట్ ప్లేస్ చేశాను. జనరల్ ఏమనుకున్న మ్యాగ్నెటిక్ పోల్స్ ఏంటి ఎన్ఎస్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ చెక్ని ఇలా లిఫ్ట్ చేసి ఉన్నదా నేను ఇలా డౌన్ మూవ్ చేశాను. సో డౌన్ మూవ్ చేస్తే ఏమవుతుంది, అది ఇక్కడి నుంచి ఇక్కడికి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి పాస్ అవ్వడం జరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మధ్యలో పెట్టిన ఫెర్రస్ మెటల్స్ ప్రిపేర్ అయిన పార్ట్ అనేది మ్యాగ్నెటైజ్ అవుతుంది. వన్స్ ఇది మ్యాగ్నెటైజ్ అయ్యింది అంటే ఏంటి, ఈ మ్యాగ్నెటిక్ చెక్కి అటాచ్ అయిపోద్ది. ఓకే, సో మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి, వర్క్ పీస్ని బయటికి తీయాలి కదా. సో అప్పుడు ఏంటంటే లేవర్ని అగైన్ ఇలా పైకి లిఫ్ట్ చేసుకొని, సో లేవర్ అప్ డౌన్ అనమాట. సో లేవర్ని ఎప్పుడైతే లిఫ్ట్ చేసామో ఏమవుతుంది, ఇది పార్ట్ అంతా డీమ్యాగ్నెటైజ్ అవుతుంది. వన్స్ డీమ్యాగ్నెటైజ్ అయ్యింది అంటే రెండింటి మధ్య అంటే వర్క్ పీస్కి చెక్కకి ఎటువంటి కాంటాక్ట్ కూడా ఉండదు. కాంటాక్ట్ ఉండదంటే ఇన్ ది సెన్స్ రెండు కూడా ఒకదానికొకటి స్టిక్ అవ్వు అనమాట. సో మ్యాగ్నెటైజ్ చేస్తాం ఎప్పుడు, లేవర్ డౌన్ మూవ్ అయినప్పుడు. డీమ్యాగ్నెటైజేషన్ అనేది లేవర్ని పైకి పుష్ చేస్తే డీమ్యాగ్నెటైజ్ అయిపోతుంది. సో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ని రిమూవ్ చేయడానికి. ఓకే, సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ వర్టికల్ స్పిండిల్ రోటరీ టేబుల్ సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్. రోటరీ టేబుల్ అన్నాం కాబట్టి ఇక్కడ టేబుల్ ఏమవ్వాలి, రొటేట్ అవుతూ ఉండాలి కంటిన్యూస్గా. వర్టికల్ స్పిండిల్ అన్నాం కాబట్టి గ్రైండింగ్ వీల్ యొక్క స్పిండిల్ అనేది వర్టికల్ యాక్సిస్లో ఉండాలి. ఓకే.